నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, నిన్న హైదరాబాద్లో ఒక ప్రోగ్రాంకి హాజరైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ అక్కడ రేవంత్ రెడ్డి గారు స్టేజ్ మీద మాట్లాడారు. అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళి ఆయన కలిశారు. ఎందుకంటే ఆయనకి మొన్న ఏదో కొంచెం హెల్త్ బాగాలేదు, సర్జరీ చేయించుకొని ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి మోదీ గారు వెళ్ళి పరామర్శించారు. అట్లాగే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఊపేకుగాళ్ళు, ఊళ్ళో పెళ్లి కుక్కల ఆడావుడు చేసేవాళ్ళు ఇక్కడ చేసే ఆడావుడు ఇక్కడ చేస్తుంటే, ఇక తెలంగాణలో కొంతమంది రేపిస్టు జర్నలిస్టులు వాళ్ళు ఇంకా చెలరేగిపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఊపేకుగాల నుంచి నేను చెప్పాల్సిన పనిలే. ఈ మన నాని లాంటి వాళ్ళు ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో మోదీ గారిని ఎందుకు కలిశారు, అక్కడ కలవటం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో కలవాలి కదా, మీ రాష్ట్రం ఇది కదా, మాట్లాడారు. సరే వీళ్ళంటే పక్కన పెట్టేసాయి. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి రేపిస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి మన శంకర్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అది పెట్టి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అసలు మోదీ గారితో మీరు ఎందుకు భేటీ అయ్యారు, ఏం అవసరం వచ్చింది మీకు భేటీ, ఏం మాట్లాడుకున్నారు, తెలంగాణకు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు. ఈడెంతసేపు ఉన్నా ఎవరన్నా ఒంటరిగా ఒక అమ్మాయి కనపడితే ఆ అమ్మాయిని ఏం చేయాలనుకుంటాడో, వీటికి ఉండేటువంటి ఆలోచనలు అన్నీ. ఎందుకంటే ఈయన ఆల్రెడీ చౌరస్తాల్లో 2 సార్లు దన్నారు ఆడవాళ్ళు, అయినా కూడా మనోడు సిగ్గురాల. మనోడికి ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ రాజకీయ నాయకుల మీద ప్రయోగించాలని ప్రయత్నం చేస్తాడు. సరే ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో చూసి మాట్లాడిన తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. సో మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఆల్రెడీ నిన్న పోయి మీరు కలిసి వచ్చారు కదా చంద్రబాబు నాయుడిని. దేనికి కలిసిర్రు? వచ్చిందేమో తెలంగాణ పర్యటనకి, మీరు కలిసిందేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఆయన మంత్రులని. దాని ఇండికేషన్ ఏంటిది, దాని అర్థం ఏంటిది తెలియదా? ప్రజలు మరి అంత అమాయకంగా అయితే ఏం లేరు కదా, 100% అర్థం చేసుకుంటారు. ఏం కుట్రలు చేస్తా ఉన్నారు ఇంకా తెలంగాణ మీద? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ, పవన్ కళ్యాణ్ అంతా కలిసి ఒక కూటమిలోకి ఏర్పడబోతా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో. ఈ కూటమిలోకి ఏర్పడి తెలంగాణని నామరూపాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ హక్కుల గురించి మాట్లాడొద్దు ఎవడు. మాట్లాడుతోని పార్టీలుంటే పార్టీని ఖతం చేయాలి, మాట్లాడుతుంటే వాళ్ళని ఖతం చేయాలి, వాళ్ళ వ్యవస్థలని నిర్వీర్యం చేయాలి. ఎంతసేపు ఉన్నా బీజేపీకి భజన చేయాలి, బీజేపీకి లొంగిపోయినటువంటి వాడే ఇక్కడ చలామణి కావాలన్నటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తారేమో. ఏమైంది కలిసి వస్తే తప్పేమైంది? ఆయన ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులతో కలిసి వచ్చాడా, లేకపోతే పాకిస్తాన్ ప్రధానమంత్రితో కలిశాడా, లేకపోతే పాకిస్తాన్ దేశ అధ్యక్షుడితో కలిసాడా, లేకపోతే బంగ్లాదేశ్ అధ్యక్షుడితో కలిశాడా కదా. భారతదేశానికి ప్రధాని గారితో భేటీ అయ్యారు. అదేం పెద్ద తప్పు పట్టే విషయం కాదే, అదేం పెద్ద తప్పు పట్టాల్సిన విషయం లేదు కదా. అరే రేపిస్ట్ జర్నలిస్టు దాని గురించి ఎందుకు అంతగా నువ్వు తెలంగాణని ఏం చేద్దాం అనుకుంటున్నారు, తెలంగాణని ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారు తెలంగాణని ఏమన్నా చేస్తే తెలంగాణ ప్రజలు ఏమన్నంత అమాయకులా? కొట్లాడి సాధించుకున్నారు తెలంగాణ. కొట్లాట్లు అంటే నువ్వు దుప్పట్లో కొట్లాడే కాదు, ఆ కొట్లాట్లు వేరే ఉంటాయి, మన కొట్లాట్లు వేరేగా ఉంటాయి. తాజాగా నిన్నేదో ఒక వీడియో ఒకటి వచ్చింది, ఆడియో కాల్ ఒకటి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మీరంతా సమావేశం వేసుకొని జర్నలిజం ముసుగు వేసుకొని ఎక్కడ అమ్మాయి ఉంది దాన్ని గోకాలి, ఎక్కడ అమ్మాయిని మన దారిలో తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు తప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి మంచి చేద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అన్నటువంటి ఆలోచన మీ దగ్గర లేదు. పెద్ద సన్నాసి వెధవల్లా తయారైపోయారు. ఏంటంటే రేపు రాబోయే 29 అంట చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు, మోదీ గారు అందరూ కలిసి ఒక కూటమికి ఏర్పడబోతున్నారు. అవును, మరి వీడు చంద్రబాబు నాయుడు ఇంట్లో, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మొన్న మోదీ గారు వస్తున్నారని టాయిలెట్లు క్లీన్ చేయడానికి ఎవరు దొరకకపోతే ఈయన తీసుకొచ్చి క్లీన్ చేపిస్తూ ఉన్నాడు. అందుకని వీడు క్లీన్ చేస్తా వింటా ఉన్నాడు అనమాట. బాగా పనికొస్తాడు టాయిలెట్లు క్లీన్ చేయడంలో, మనోడు మంచి ఎక్స్పర్ట్ అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ బహిరంగ సభలోనే మోదీ గారు రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి మీరు మా పార్టీలోకి రండి, మీకు సముచిత గౌరవ స్థానం ఇస్తానని చెప్పాడు. సరే ఏది ఏమైనా ఆయన ఓపెన్గానే మాట్లాడాడు. సీక్రెట్గా ఏమి సమావేశాలు పెట్టుకొని గొంతుల్లో కూర్చొని డోర్లు లాకులు వేసుకొని లేకపోతే ఫామ్ హౌస్ల్లో కూర్చొని ఏమి వ్యవహారాలు చేయాలి, ఓపెన్గానే అడిగారు. దానికి రేవంత్ రెడ్డి కూడా చిరునవ్వుతో తిరస్కరించాడు, అయిపోయింది. ఇక పొత్తులో భాగంగా కూటమి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వెళ్ళి కలిశారు. అదేం తప్పేముందిరా మీకు అంత బాధ ఏంది, అంత ఉలికేంది, నాకు అర్థం కావట్లా. కాకా
కాకా వీళ్ళకి పైసలు పెంచు, ఎంతసేపు ఉన్న చీప్ కళ్ళు దాగి వచ్చి మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకి పైసలు పెంచితే రేవంత్ రెడ్డి స్పెషల్గా వదులుతున్నటువంటి బ్రాండ్లు దాగి వస్తారు, లేకపోతే ఈ చీప్ కళ్ళు దాగి ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జర్నలిజాన్ని జర్నలిజం లాగా చెయ్యి. ఒక దేశ ప్రధానిని గెలవటం అదేం తప్పు కాదు, అదేం నేరం కాదు. కలిసిన దాన్ని కూడా తప్పు బట్టి భూతద్దంలో పెట్టి తెలంగాణని ఏం చేయాలనుకుంటున్నారు, తెలంగాణని ఆయన ఏం చేయాలనుకోవట్లేదు, మీరే ఏదో చేయాలనుకుంటున్నారు తెలంగాణని. మళ్ళీ తీసుకెళ్ళి కేసీఆర్ కాకా చేతిలో పెట్టి మళ్ళీ కేసీఆర్ గారు ఇచ్చే చిల్లర మెతుకుల కోసం ఆశపడాలని మీరంతా కూడా తెగ ఆరాట పడుతున్నారు, తెగ పోరాట పడుతున్నారు. ఈ ఉద్యమాలన్నీ, ఈ జర్నలిజం ముసుగులో మీరు చేస్తున్నవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం, తెలంగాణలో కేసీఆర్ కోసం. కాబట్టి ఇవన్నీ చాలా అసలు మనం మాట్లాడేటప్పుడే చాలా సిల్లీగా ఉంటుంది. ఎవరైనా చూసారంటే ఈడెవరో జర్నలిస్ట్, వీడి కనీసం జర్నలిస్టుగా అవగాహన కూడా లేదు. ఒక దేశ ప్రధాని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అత్యున్నతమైన పదవిలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా కలవచ్చు, ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, ఎక్కడైనా సంభాషణ చేసుకోవచ్చు. మా తెలంగాణ ఏంది, మా ఆంధ్రప్రదేశ్ ఏంది, లేకపోతే రమ్మనరా భయ్, మీ రేవంత్ రెడ్డిని కూడా ఇక్కడికి రమ్మను, బ్రహ్మాండంగా వచ్చి విజయవాడలోనో లేకపోతే అమరావతిలోనో మంచి ఇల్లు కట్టుకోమను, లేకపోతే కేసీఆర్ కాకాని రమ్మను, కరకట్ట ఒడ్డునో 10 ఎకరాల పొలం కొనుక్కొని బ్రహ్మాండమైనటువంటి ఫామ్ హౌస్ కట్టుకోమను. ఎవరొద్దన్నారు భయ్? ఇది భారతదేశం. తెలంగాణ ఏం పాకిస్తాన్లో లేదు, తెలంగాణ ఏం పాకిస్తాన్కి అంతర్భాగం ఏం లేదు. మీరు మా రాష్ట్రంలోకి రావటం ఏంటి, మా రాష్ట్రంలోకి రావటం ఏందిరా భయ్? మీ రాష్ట్రం ఏం, మీ రాష్ట్రం నాకు అర్థం కావట్లా. 10 ఏళ్ళు 12 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ఇంకా మీరు మీ రాష్ట్రం మా రాష్ట్రం అని చెప్పి మాట్లాడుతున్నారంటే మీరు ఎంత అభద్రతాభావంతో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఏం నేర్పిస్తున్నారు? తెలంగాణ ప్రజలు పోరాడి తెచ్చుకున్నారు రాష్ట్రాన్ని. కాబట్టి చంద్రబాబు నాయుడు కుట్రలు చేయదలుచుకుంటే ఆ రోజు నేను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని చంద్రబాబు నాయుడు అనలేదే. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలకు గౌరవించడం కోసం ఆయన 2 రాష్ట్రాలు డెవలప్మెంట్ చెందాలి, 2 రాష్ట్రాలకి సమన్వయ న్యాయం చేసి విభజన చేయాలని చెప్పాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు. ఇవాళ హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్సే ఉన్నాయి. మరి బాయ్ చంద్రబాబు వద్దన్నావు, బరాబర్ అవి కూడా వద్దని వదిలేసేయండి. అరే భయ్, దిమాగ్ ఉండాలి ఏదో మాట్లాడటానికి. తెల్లారు లెగిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద, మోదీ గారి మీద బట్టి సాగడం తప్పనిచ్చి కనీసం తెలంగాణ ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు వాటి మీద ఫోకస్ చేసి మీరు రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయండి రాబోయ్ అని అంటే, రేవంత్ రెడ్డి అయితే మాకు లెగవదు, రేవంత్ రెడ్డి జోలికి మేము పోలేము, రేవంత్ రెడ్డి పేరు చెప్తే తాట తీస్తాడు, పుంగి బజాయిస్తాడు, కాబట్టి మేము రేవంత్ రెడ్డి జోలికి పోము. మేము ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద మాట్లాడతాం, సెటైర్లు వేస్తాం, వ్యక్తిగతంగా మాట్లాడతాం, వ్యక్తిగత హరణానికి పాల్పడతాం, మళ్ళీ అరెస్ట్ చేయబోతే తెలంగాణ జర్నలిస్టు అస్తిత్వ పోరాటం అని చెప్పి తెరపైకి తెస్తాం. ఏమరా భయ్ చిల్లర పాలిటిక్స్? బరాబర్ అరెస్ట్ చేయడానికి వస్తే ఎదుర్కో. నేను మాట్లాడినలో తప్పే ఉంది మంచి ఎదుర్కో. అంతేగాని ఏందో వాడు చెప్పినట్టు యుద్ధంలో భీష్ముడిని ఓడించడానికి సెకండ్ని పక్కన పెట్టినట్టు ఎంతసేపు ఉన్న ఈ పక్క రాష్ట్రాలనే వాదం పెట్టుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడటం ఏంద్రబాయ్? ఒక దేశ ప్రధాని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అయినా కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దాని గురించి మాట్లాడినా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమరాబాయ్, తెలంగాణలో ప్రజలు వాళ్ళ పోరాటం ఎడిపోయింది. మీలాంటి పిరికి సన్నాసులు రాకముందు తెలంగాణలో ఉద్యమ రూపంలో నడిచినటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళు మీరేదో కేసీఆర్ కాకా లాంటోడు, జగన్మోహన్ రెడ్డి లాంటోడు చిల్లర వేస్తే ఆ చిల్లర డబ్బులకి మీడియా ముందుకు వచ్చి మురుగుతున్నారు. అసలు మీకేమైనా ఎథిక్స్ ఉన్నాయా, వాల్యూస్ ఉన్నాయా? కొంచెమైనా ఆలోచన ఉందా మీకు? ఏ మాట మాట్లాడుతున్నాం మనం, ఏం మాట్లాడకూడదు? భారతదేశంలో ముఖ్యమంత్రి అయినా, పౌరుడైనా ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రంలో నివసించి హక్కు ఉందంటే దాన్ని వదిలేసి నీకేందిరా బాయ్, నీకు ప్రత్యేకంగా నొచ్చిన నొప్పి ఏందో చెప్పు. నీకు ఎక్కడ నొప్పి పడుతుంది చెప్పు, పలానా చోట నొప్పి పడుతుందంటే చెప్పు. ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి సరి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే నేను చెప్పేది అంతే, కామిస్ట్ జర్నలిస్టు నువ్వంటే ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని గోకొచ్చు, కానీ ప్రజలు మాత్రం ఎక్కడ వాళ్ళ గోకటం తప్పు, కానీ ప్రజలు ఎక్కడ పడితే అక్కడ నివసించడంలో తప్పేం లేదు. కాబట్టి నువ్వు ఆ ఊడిగం చేయటం మానుకొని కొద్దిగా ఒంటి మీద సోయిండి మాట్లాడితే గౌరవం విలువ ఉంటుంది. ఇట్లాగే పిచ్చి వాగుతా ఉన్నాం అనుకో, చివరికాడు తిక్కల జర్నలిస్టు, పిచ్చి జర్నలిస్ట్ అని ముద్ర వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా నిన్న మోదీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని కలవటం ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అటు తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లో ఊపే కూగాళ్ళకి, తెలంగాణలో యూనో బ్యాచ్లకి ఇద్దరికి కూడా పాపం నిన్న కంటి మీద కునుకు లేకపోయి ఆ గాబరా పడిపోయి ఆగమైపోయి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎందుకు రాబాయ్ మీకు అంత భయం? ఎందుకు మీకు అంత అభద్రతా భావం? నాకు అర్థం కావట్లా. కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా మీకు? యుద్ధం ఇలాగ చేస్తారా?